హలో అండి, వెల్కమ్ టు మీనాశ్రీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. దాని ప్రాసెస్ని అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నేను కప్పున్నర బియ్యపిండిని తీసుకున్నాను. తర్వాత 2-3 గంటల సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పునైతే తీసుకుంటూ ఉన్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడినంత ఉప్పు, కొంచెం కారం, చిటికెడు పసుపు వేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఇవన్నీ మంచిగా పిండికి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. అలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. వాటర్ కొన్ని పోసుకుంటూ మొత్తం పిండిని కలుపుకోవాలండి. అలా కలిపేసుకొని చపాతీ పిండిలాగా అయితే చేసుకోవాలి. అలా చేసుకొని పక్కన ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే పిండి సాఫ్ట్గా అవుతుంది. దాని మీద క్లాత్ కానీ లేదంటే గిన్నె కానీ బోర్లించుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక వెడల్పు గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత నేను తీసుకున్న పిండికి అయితే నాకు 2 ముద్దలు అయ్యాయి. ఒకటి తీసుకొని మనం ఆయిల్ పోసుకున్న గిన్నెలో అయితే వెడల్పుగా ఒత్తుకోవాలి. అలా వెడల్పుగా ఒత్తుకున్న తర్వాత మధ్య మధ్యలో అయితే హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టుకున్న తర్వాత పైనుంచి కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని కాల్చుకోవాలన్నమాట. మంచిగా ఉడుకుతూ ఉంది. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. అలా రెండో సైడ్ కూడా కాల్చేసుకుంటే క్రిస్పీగా ఉండే సర్వపిండి అయితే రెడీ అయిపోతుందండి. ఒకటైతే అయిపోయింది. మళ్ళీ నేను సెకండ్ ముద్దను కూడా తీసుకొని అలానే ఆయిల్ పోసుకొని గిన్నెలో ఒత్తేసుకొని మధ్యలో హోల్స్ పెట్టుకున్నాను. ఒకవేళ మనకి మెత్తగా కావాలంటే పైన మూత వేసుకుంటే సర్వపిండి మెత్తగా వస్తుందండి కొంచెం. అలా నేను సెకండ్ దానికి మూత వేసి పెట్టుకున్నాను. అలా 2 రెడీ అయిపోయాయి. చూడండి, చూస్తూ ఉంటేనే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. అంతే అండి, ఈజీ ప్రాసెస్ అనమాట. సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.